Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ నందిభట్ల వారి కళ్యాణమస్తు స్పెషల్ ప్రోగ్రామ్. నేను మీ కృష్ణవేణి. సుమన్ టీవీ వ్యూవర్స్, మీకోసమే స్పెషల్గా మీకోసమే ఈ ప్రోగ్రామ్. ఎందుకు మాకోసమే అనుకుంటున్నారా? ప్రతి ఇంట్లో పెళ్లికి ఎదిగిన పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఇంకా పెళ్లి సంబంధాలు రావట్లేదు, కుదరట్లేదు అనే ఖచ్చితమైన బాధ ఉంటుంది. కొంతమంది ఇళ్లలో పెళ్లిళ్ళైనా వివాహ బంధంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. వీటన్నింటికి మన సుమన్ టీవీ ద్వారా పరిష్కారం చూపించబోతున్నాం. ఈ ప్రోగ్రామ్స్లో ఏ ఎపిసోడ్ని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఖచ్చితంగా మీ సమస్యల గురించి ఇక్కడ మాట్లాడబోతున్నాం. మనందరికీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు అంటే ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్తగా, ఆధ్యాత్మిక పండితులుగా, సంకల్ప మందిర్ నిర్వాహకులుగా మాత్రమే తెలుసు. కానీ చాలా మందికి ఆయన ఒక స్పెషలిస్ట్గా తెలుసు. అదేదో కాదు, మ్యారేజ్ స్పెషలిస్ట్. 20 సంవత్సరాల పైచిలుకుగా కేవలం వివాహ రంగానికి సంబంధించి అనేక ఇబ్బందుల్ని, సమస్యల్ని వేలాది మందికి, వేలాది జంటలకి వాళ్ళ వివాహ జీవితంలో సమస్యల్ని పరిష్కరించారు. ఎంతో మంది పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరేలా చేశారు. అందుకే ఆయన్ని మ్యారేజ్ స్పెషలిస్ట్గా అంటారు. ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్లో దాదాపుగా 100ల కొద్ది ఎపిసోడ్స్ కేవలం కళ్యాణ ప్రాప్తిరస్తు అనే స్పెషల్ ప్రోగ్రామ్ ద్వారా అందించి లైవ్లో ఎంతో మంది సమస్యల్ని కూడా ఆయన పరిష్కరించారు. ఇప్పుడు అదే మన సుమన్ టీవీ వేదిక ద్వారా మీ సమస్య ఏదైనా పర్వాలేదు, అది వివాహానికి సంబంధించింది అయితే నేరుగా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, లేదా కామెంట్స్ రూపంలో పెట్టొచ్చు. మీ పర్సనల్ డీటెయిల్స్ని ఎక్కడా కూడా బయట పెట్టకుండా మీ సమస్యలకు మేం పరిష్కారం చూపించబోతున్నాము. ఇది కమర్షియల్ ప్రోగ్రామ్ కాదు, కేవలం మీ సమస్యల్ని పరిష్కరించే ప్రోగ్రామ్ మాత్రమే. సో మ్యారేజ్ స్పెషలిస్ట్ నందిభట్ల శ్రీహరి శర్మ గారితో కళ్యాణమస్తు గురించి మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, కళ్యాణమస్తు ప్రోగ్రాం గురించి నాకు తెలిసిన ఏదో చెప్పారు, కానీ అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? 20 ఏళ్ల పైచలకు అంటే దాదాపు 2 దశాబ్దాల పైన సేవలు అందిస్తున్నారు, అది ఎక్స్క్లూజివ్గా మ్యారేజ్కి సంబంధించి. ఇప్పుడు వేలాది మంది ఆ సమస్యతో బాధపడుతున్నారు కదా, ఈ కళ్యాణమస్తు వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుందో మీ మాటల్లో. అంటే గతంలోకి ఒకసారి అవలోకనం కనుక చేసుకుంటేనమ్మా, జ్యోతిష్య పరిజ్ఞానము అంటే ఇదంతా కూడా చతుషష్టి కళలు, ఫైన్ ఆర్ట్స్ కిందికి వస్తాయి. ఇవి ఏదో నేర్చుకుంటే వచ్చేదో, చెబితే నేర్చుకునేదో కాదు. పూర్వజన్మ సుకృతం ఉంటేనే చతుషష్టి కళలు. ఇప్పుడు మీరు పాటలు చాలా చక్కగా రాస్తారు, అందరికీ రాయగలిగే వస్తుందా? సినిమా పాటలు కానీ, ఇప్పుడు మీరు చేసిన స్కందజోలాలి ఎంత పాపులర్ అయింది. ఇప్పటికి కూడా పెద్ద పెద్ద దేవాలయాల్లో మీ పాట పెట్టుకుంటారు. అంటే ఇది మీరు నేర్చుకుంటే వచ్చిందా? మీ పూర్వజన్మలో ఏదో లింక్ ఉంది, దాన్ని కొనసాగించారు, అది మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ కొనసాగిస్తున్నారు. మీరే కాదమ్మా, ఏ వ్యక్తి అయినా ఇలా పాట పాడగానే స్వరంగా పాడుతుంటారు, అలా డ్యాన్స్ చూడగానే ఇక్కడ కూర్చొని గెంతులేస్తారు, అక్కడ చూసినట్టు ఇక్కడ చూసినట్టు ఒకే రకంగా ఉంటుంది. ఇది పూర్వజన్మలో లింక్ ఉన్నటువంటిది, అభ్యాసం. అలాగే నా పూర్వజన్మ సుకృతం ఈ జ్యోతిష్య పరిజ్ఞానంలో కొంతవరకు చేసి ఉంటాను, దీని కొనసాగింపుగా మళ్ళీ ఈ జన్మలలో చేస్తున్నాం. అందుకనే ఎందుకు చెప్తున్నా అంటే, 8వ ఏట నాకు బాగా గుర్తు, 8వ సంవత్సరం నుంచి ఆస్ట్రానమీ అనే సబ్జెక్టు నుంచి ప్రారంభమై, మాకు ప్రముఖ ఆచార్యులు సురేష్ ఆచార్యజీ గారు ఉన్నారు. ఆయన అప్పుడు పిహెచ్డి చేస్తూ, నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు మాకు సైన్స్ నేర్పేవారు. ఆస్ట్రానమీ అనేటువంటి సబ్జెక్ట్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి, తదనంతర కాలంలో ఆస్ట్రాలజీ, గ్రహాలు, నక్షత్రం, ఆకాశము నక్షత్రాల గురించి ఉన్న అధ్యయనంతో ఈ ఆస్ట్రాలజీ మీద మళ్ళింది. అలా పుస్తకం చదువుతూ గురువుల దగ్గర నేర్చుకొని, ఇలా అంటే నేర్చుకుంటే వచ్చేది, గురువుల దగ్గర శిక్షణ అంటే మెరుగులు దిద్దుకోవడం, ఇలా చేసుకుంటూ పరంపరగా వచ్చినప్పుడు ఇంటర్మీడియట్లో మా కింద రెంట్కు ఉండేటువంటి అబ్బాయికి సంబంధించిన జాతకం వస్తే, అప్పటి నుంచి ఈ వివాహ పొంతనల విషయంలో కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోవడం. వాళ్ళకి మొట్టమొదటి నాకు గుర్తుండి, మా ఇంట్లో రెంట్కు ఉండేటువంటి వ్యక్తుల బంధువుల అబ్బాయికి ఒక సంబంధం వస్తే ముక్కు మొహం తెలవదు,
హా. ఈ కుదురుతుందా లేదా నాయన, నీకు జ్యోతిష్యం వచ్చు కదా చెప్పు అని అంటే, అలా చూసి చక్కగా నీ గణనాలన్నీ చూసిన తర్వాత చక్కగా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అంటే ఈ రోజుకి ఆ జంట పచ్చగా ఉంది, పిల్ల పాపలతో సంతోషంగా ఉంది. అసలు అంతెందుకు గురువు గారు, చాలా మంది జ్యోతిష్యులు ఈ కాలంలో ఒక్క సెలబ్రిటీకి చూస్తేనే పబ్లిసిటీ చేసుకుంటారు. మీ గురించి నాకు వ్యక్తిగతంగా తెలుసు, అసలు పేరు చెప్పొద్దు కానీ మహామహులైన సెలబ్రిటీస్ జాతకాలు చూసింది మీరు, వాళ్ళ వివాహ జీవితంలో బాగుండడానికి కారణం మీరు. కానీ మీరు అమ్మవారి దయమ్మ, వ్యక్తిగత వివరాలు బయట పెట్టొద్దని ఒక నైతికత కట్టుబడి ఉన్నారు తప్ప ఎంతమంది సెలబ్రిటీస్ జీవితాలు అసలు మీ చేతుల మీదుగా పెళ్ళిళ్ళు అయ్యాయి. తప్పకుండానమ్మా. అదే విధంగా చూసుకుంటూ వస్తూ దీని మీద అధ్యయనం కూడా చేశాను. ఎందుకనంటే నేనున్న ఎరా ఎటువంటిదనంటే పాతకాలము నవీన కాలంతో ముడిపడి ఉన్న మధ్య ఎరాలో ఉన్నాను అప్పుడు. కాబట్టి పాతకాలం పద్ధతుల ప్రకారం వివాహాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు నవీన పద్ధతుల్లో ఎలా జరుగుతున్నాయి, ఎందుకు ఈ విధమైనటువంటి మనస్పర్ధలు వస్తున్నాయి, దీనికి గల కారణం ఏంటి అంటే వివాహ నిశ్చయంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ భారతదేశం యొక్క సదాచారము, ఆచారము, సాంప్రదాయం నిలబడి ఉంది అని అంటే వివాహ కట్టుబాట్ల విషయంలోనే, వివాహం మీదనే, దాంపత్యం మీదనే ఈ యొక్క సమాజం అంతా నిలబడి ఉంది. ఈ వివాహ వ్యవస్థే విచ్ఛిన్నమైపోతే మన భారతదేశాన్ని జయించడం సులభమని చెప్పి ఇప్పుడు అనేక విధాలుగా కల్చర్లు వచ్చేసేసాయి. ఎలా వచ్చింది? కోలివింగ్ కల్చర్. ఇప్పుడు డేటింగ్ కల్చర్ నుంచి మొదలుకొని కోలివింగ్ కల్చర్ దాకా వచ్చేసేసింది. అంటే సమాజం ఎటుపోతుంది, వివాహ వ్యవస్థ ఎటుపోతుందో తెలియట్లేదు. అంటే దీనికి అంతటికీ కారణం ఏంటంటే వివాహ సంబంధాల నిశ్చయంలో ఇటు తల్లిదండ్రులు కావచ్చు, వధువు వరుడు కావచ్చు, తీసుకునే నిర్ణయాలు సరిగ్గా లేకపోవడం. అందుకనే వాళ్ళ దృష్టిలో సమున్నతమైనటువంటి స్థానాన్ని వివాహ వ్యవస్థల ద్వారా మనం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కళ్యాణమస్తు అనేటువంటి ప్రోగ్రామ్ని మీరు అడగడం, తప్పకుండా చేస్తాననడం. ఎందుకంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దంపతులు కలిసి ఉన్నారు. మరి పూర్వకాలంలో ఏ జాతకాలు చూడలేదు, ఎందుకు వాళ్ళందరూ కలిసి ఆనందంగా జీవించగలిగారు? ఇప్పుడు అన్ని జాతకాలు చూసినా, అలాగే ఎంత పద్ధతిగా కూర్చొని చేసినా, ఎంత ముహూర్తమైనా ఎందుకు విడిపోతున్నారు, దీనికి గల కారణం ఏంటి అనేటువంటి విశ్లేషణలలో చూసుకుంటే అనేకమైనటువంటి వాస్తవ రహస్య విషయాలు తెలవడం, ఇవన్నీ కూడా ప్రజలకి తెలవాలి, వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలి అనే సదుద్దేశంతో చక్కగా ఈ కార్యక్రమానికి నేను కూడా ముందడుగు వేస్తానమ్మా. తప్పకుండా వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకి సశాస్త్రీయమైనటువంటి విధానంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఇందులో ఏది కూడా అభూత కల్పనలు అంటూ ఉండవు. అంతేకాకుండా పండితులు సైతం మెచ్చుకునే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. ఎవరు చూసినా చక్కగానే ఈ కార్యక్రమం ఉంది, ఈ విధంగా ఫాలో కాండి అని మన కార్యక్రమాన్ని రిఫరెన్స్ చేసే విధంగా ఉంటుందే తప్ప మీరు అన్నట్టు ఇక్కడ ఏది కూడా కమర్షియల్ యాక్టివిటీ కాదు. ఇదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నాకున్న అమ్మవారు నాకు ఇచ్చినటువంటి పరిజ్ఞానం, ఏదైనా సమాజము ఉద్ధరించబడాలి, సమాజములో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోయి ఒక సముచితమైనటువంటి అభిప్రాయానికి, సశాస్త్రీయమైనటువంటి విధానానికి రావాలి. ఇప్పటి వరకు వివాహ సంబంధ విషయంలో ప్రతి తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు చేసి ఉన్నటువంటి దానికి అంతకుముందు ఎక్కడైనా చూపించుకుని ఉండవచ్చు. కానీ ఈ విషయాలు మనకు ఎందుకు ఇక్కడ చెప్పబడలేదు, అప్పుడు చెప్పలేదు, మనము గుడ్డిగా దాన్ని పట్టుకొని వేలాడాము అనేటువంటి విషయానికి ఈ ఎపిసోడ్ల పరంపర ద్వారా తెలుసుకున్న తర్వాత ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఒక్క వ్యక్తి ఈ యొక్క ప్రోగ్రామ్ని అలవాటు చూశారనంటే ప్రతి ప్రోగ్రామ్ని చూడడానికి ఇష్టపడే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కూడా హైప్ లేదు, ఎక్కడ కూడా సశాస్త్రీయమైనటువంటి విధానాన్నే అందించడానికి నా సాయశక్తులా ప్రయత్నం చేస్తానమ్మా. అందుకనే నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్లో అసలు వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టేటప్పుడు ఏమేం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి, పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచార విధానము వంటి విషయాల గురించి కూలంకషంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.